मोहम्मद अस्कीरुद्दीन कादरी है। मैं जो है 20 साल से जर्नलिज्म में हूँ। मैं ETV 2 तेलुगु चैनल, उर्दू चैनल में 2 ईयर्स का सर, और मेरे 3 पेपर निकलते हैं। 2 वीकली पेपर है फेमस सिटी के नाम से, और एक साजिश नाम डेली पेपर निकलता है। इस वक्त मैं मुंशी में हूँ एज ए रिपोर्टर की हैसियत से स्टाफ का, और मैं जो है अपना तेलंगाना वर्किंग जर्नलिस्ट फेडरेशन का भी मेंबर हूँ। साथ को मैं ऑफिस में आके हाउसिंग सोसाइटी का मेंबर भी हूँ। तो मैं 1000 रुपीज़ थी मेरी जब मैं सियासत में ज्वाइन हुआ था पेपर में, तो वहाँ से काम कर लेते हैं। और सब उर्दू के जितने पेपर है सियासत मुंशी అన్ని పత్రికల్లోనే పనిచేసిన సార్. ఇంకోటి మన శ్రీనివాస్ గారు, రాజేంద్ర సార్ అందరూ ఉన్నారు కదా సార్. దానిలో నేను కొబ్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్లో నేను ఒకసారి వైస్ ప్రెసిడెంట్ చేశాను, ఒకసారి సెక్రటరీ ఉర్దూ ప్రెస్ క్లబ్ అన్ని చేసిన సార్. చాలా మెంబర్స్ ఉన్నారు నాతో, ఉర్దూ పత్రికలు ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు. దానికి నేను సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను కూడా మార్పు చేశాను నా కళ్ళు అసోసియేషన్ దగ్గర. నేను ఉర్దూ పత్రిక చేసి, ఎందుకంటే సార్ చేస్తున్నాను నేను డైలీ నేను నా గ్రూప్లో చూస్తూ ఉన్నాను సార్. మంచిగా యాక్టివ్గా పనిచేస్తున్నాను. నేను బాగా కనిపిస్తున్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచి సంబంధించి పనిచేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా పత్రిక వాళ్ళకు న్యాయం జరగలేదు సార్. ఎప్పటి నుంచి నేను 1000 రూపీస్ ఉండేది సార్. అప్పటి నుంచి పోరాటం ఇప్పటి వరకు నేను తెలంగాణ సపరేట్ అయిన 3 దినాలు కూడా నేను జర్నలిస్ట్ కోసం, మన తెలంగాణ కోసం 3 దినాలు జైలు కూడా వచ్చినా సార్. అంత పోరాటం చేసిన, 5 సంవత్సరాలు చేసిన, ధర్నా చేసిన, అంతా చేసినా కదా. నేను 30 ఇయర్స్ నుంచి ఇదే పోరాటం సార్. ఎప్పుడు ఎన్ని చాలా ఆర్గనైజేషన్ వచ్చారో అందరితో కలిసి వచ్చిన, కానీ మీ సమస్యలు ఎట్లా ఉన్నాయి, మా ఉర్దూ సంస్థ పేపర్లు కూడా అదే సమస్య ఉంది సార్. నా మీడియా లిస్టులో సార్ 300 మెంబర్స్ ఉండే మన INPRలో, అన్నీ చేసి 50 మెంబర్స్ పెట్టారు. ఈ జియో వచ్చిన తర్వాత, April 30 జియో వచ్చిన తర్వాత నవీన్ మిట్టల్ గారు చేసినది, దాంట్లో చాలా ఉర్దూ పత్రికలు వాడు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎడిటర్స్ అడ్వర్టైజ్మెంట్ రావట్లేదు. నేను ఫైల్ వేసి 3 పత్రికలు ఉన్నాయి సార్, 3లో ఒకటి ఉన్నాయి నాకు INPRలో. 2 పేపర్లు మొత్తం తీసేశారు సార్, ఒక్క కూడా ఇస్తలేదు. అప్పటి నుంచి పోరాడుతున్నాం మేము. అయితే ఎడిటర్స్ హైదరాబాద్లో, తెలంగాణలో చాలా మంది మన ఎడిటర్స్ ఉన్నారు పేపర్కి. ఆ ఒక్కొక్క పేపర్కి 10 రిపోర్టర్స్ ఎడిటర్ ఉన్నారు సార్. దాంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే కోరేది సార్ అంటే నా 2 అసిస్టెంట్లో నేను అది ఫెడరేషన్ జాయిన్ అయ్యాను సార్. నాకు కూడా తీసుకుంటాను.